పొద్దు పొద్దుగల లేచి మనకు పొలంకి వెళ్ళడం అలవాటు. మరి పొలంకి వెళ్ళకుండా నువ్వు బీచ్ దగ్గర బేవర్స్ లాగా ఎందుకు తిరుగుతున్నావు అనుకుంటున్నారా? మనం పొలంకి వెళ్ళింది వ్యవసాయం చేయడానికి కాదు, అన్లోడ్ చేయడానికి. పొలంకి వెళ్ళి చూస్తే ఎక్కడ వాటర్ అక్కడే ఉంది, అన్లోడ్ చేయడానికి అసలు ఖాళీ లేదు. అందుకని మా తాత రాసిచ్చిన బీచ్ దగ్గరికి వెళ్ళిపోయా. ఎక్కడైతే మనకు అడ్డు ఉండదు, మొత్తం ఖాళీ. వీళ్ళు కూడా మనలాంటి ప్రాబ్లమ్స్ తిరిగినట్టు ఉంది. సేఫ్టీ కవర్లు కూడా పట్టుకున్నారు, ఒకవేళ చోటు లేకపోతే కవర్స్ ఉంటే పారేయడానికి. ఈ గుంటలు చూడండి, ఎంత తుఫాన్ అయినా సరే పీతను అల్లాడిస్తున్నారు. వీళ్ళు చిన్న గుంటలే కానీ ఎంత ఈజీగా పీత పెట్టేస్తారు అనుకోకండి. వాళ్ళని చూసుకొని మీలు తయారైపోయినారు అనుకో కురికేద్దాం. వాళ్ళకైతే అలవాటు, అందుకని అంత ఈజీగా పెట్టేస్తాను. చూడండి, ఇలాంటి తెరగాని వచ్చింది అనుకో మీరైతే బెదిరిపోరు. వాళ్ళకైతే భయమే లేదు, పుల్లిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇల్లు గుంటను చూడండి అమ్మా, ఎక్కడ జారిపోయినా గెవితే లేదు. ఈడైతే కాళ్ళకి ఇలా కనిపించబోయినా సరే ఈత మాత్రం బలి కొడుతున్నాడు. బాహుబలి సినిమా తీసినప్పుడు రాజమౌళి వీళ్ళు కనిపించినట్టు ఉంది. అప్పుడు కానీ కనిపించుంటేనా కొంచెం బడ్జెట్ తక్కువయ్యేది. ఎందుకంటే కాళ్ళకి రాసిన రంగు డబ్బాలు మొత్తం మిగిలిపోను. సముద్రంలో ములిగినా సరే పెయింట్ వదలట్లేదు, అంత స్ట్రాంగ్ ఉంది కలర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.